పంట మార్పిడి చేద్దాం, పంట మార్పిడి చేద్దాం, మలబరి వేద్దాం, మలబరి వేద్దాం. అందరికీ నమస్కారం. మా గ్రామం నిరుపతులు గుడ్డా మహబూబ్ గారు. మేము 2023లో స్టార్ట్ చేసినాము. ఇప్పుడు 3 సంవత్సరాలు మేము చెట్టు పెట్టి ప్రతి సంవత్సరానికి 5 పంటలు తీస్తాం. 5 పంటల్లో ప్రతి పంటకు 10,000 ఖర్చు వస్తుంది. ఇప్పుడు మేము 3 సంవత్సరాలు చేస్తున్నాము. ఇది ఒక సాఫ్ట్వేర్ లెక్క నెల 15 రోజుల్లో చేసుకోవచ్చు. ఈ ప్రతి 5 పంట మార్పిడి లెక్క చేయాలి. అన్ని పత్తి, మిరప, వరి కాకుండా దీంతో కూడా ప్రతి రైతు ముందుకు రావాలి. అందరూ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్. మన మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం నెల్లికుదురు గ్రామంలో ఫామ్ సరస్వతి జనార్దన్ గారి సెరికల్చర్ షెడ్లో ఉన్నాము. వాళ్ళు 4 సంవత్సరాల నుంచి సెరికల్చర్ పండిస్తున్నారు. ఇది పంట మార్పిడి ద్వారా వరి, పత్తి, మొక్కజొన్న, మిరప బదులుగా ఈ పంట వేసుకున్నట్టయితే దీనికి ఎలాంటి ఎరువులు కానీ పురుగు మందులు కానీ అవసరం లేదు. సర్టిఫికేట్ సమానం. ఇవి పట్టుబడుల వల్ల వాళ్ళకి సంవత్సరానికి 5-6 పంటలు తీస్తున్నారు. ఒక పంటకి 1,20,000 రూపాయలు దాకా ఆదాయం వస్తుంది. కాబట్టి ఇది జనగాంలో తిరుమలలో కూడా మార్కెట్ ఉంది, బైబ్యాక్ ఉంది. ఇది మంచి ఈజీగా ఉంటుంది పంట. మన బాడీ గేజ్ ఏ విధంగా తీసుకుంటే ఆ విధంగా ఉంటుంది. కాబట్టి రైతాంగం 2 ఎకరాల పైన ఉన్న ప్రతి రైతు కూడా దీన్ని వేసుకున్నట్టయితే మనకు 5 లక్షల దాకా షెడ్కి, స్టాండ్స్కి, వీటికి బ్లీచింగ్ పౌడర్, వీటికి సంబంధించిన అన్ని కూడా ప్రతి ట్రిప్ కూడా మనం సబ్సిడీ చేయడం జరుగుతుంది. రెయిన్ గన్స్ కూడా రైతాంగం కంపల్సరీ పంట మార్పిడి చేయండి. ఈ మల్బరీకి చాలా డిమాండ్ ఉంది. మన చైనా నుంచి, పక్క రాష్ట్రం కర్ణాటక నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాము. కాబట్టి దిగుమతుల మీద ఆధారపడకుండా మనం స్వయం ఉపాధి పొందాలంటే, స్వయం సమృద్ధి పొందాలంటే, కుటీర పరిశ్రమలు చేయాలంటే సెరికల్చర్ చేసుకోండి. దీనివల్ల లాభాలు ఉన్నాయి. ఓన్లీ ఇనుగుర్తి, కేసంలో, దళసర్లో జరుగుతుంది. ఇప్పుడు మనకి నెల్లికుదురులో జరుగుతుంది. కొంత కోరుకొండపల్లి, తర్వాత మనకి చింతలపల్లి, చెరువులో జరుగుతుంది. కాబట్టి మళ్ళీ కొంత దోనకల్లో స్టార్ట్ అయింది. రైతాంగం కంపల్సరీగా మార్పులు చేసుకోండి. దీనివల్ల గూడూరులో కూడా లైన్ తండాలు చేస్తున్నారు. కాబట్టి మీకు కంపల్సరీగా దీనికి ఆదాయం వస్తుంది. తక్కువ మంది రైతులు చేస్తున్నారు. దీనికి బెనిఫిట్ ఎక్కువ ఉంది. గౌరవ జిల్లా కలెక్టర్ గారు, గౌరవ డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్, ప్రభుత్వం కూడా దీన్ని ఎంకరేజ్ చేస్తుంది. దీని సెంట్రల్ సిటీ బోర్డు ద్వారా చాలా సబ్సిడీలు ఉన్నాయి. కంపల్సరీగా రైతాంగం పంట మార్పిడి ద్వారా ఇంతకుముందు గతంలో చేసిన పంటలు అయ్యి వేరే ఈజీ పంటలకు అలవాటు కాకుండా దీనికి శ్రమ కూడా ఉంది. మీకు ఆరోగ్యం, ఆనందం, ఆదాయం అన్ని వస్తాయి. కాబట్టి మలబరీ వేయాలని మహబూబాబాద్ జిల్లా రైతులు కూడా ఉద్యానం మరియు పట్టుదల శాఖ తరఫున మీకు అందరికి కూడా మీకు వేడుకుంటున్నామంటే కంపల్సరీ పంట మార్పిడి చేయండి. మీరు ఎకరానికి అంటే 2 ఎకరాల యూనిట్ కాబట్టి 5 లక్షల దాకా ఆదాయం వస్తుంది. పంట మార్పిడి చేయాలని కూడా మేము కోరుతున్నాము.